ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాదు ఎట్టకేలకు మరో విజయాన్ని సాధించింది. అయితే అట్టాంటి విజయం కాదు, రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. వరుసగా 4 పరాజయాల తర్వాత తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ దుమ్ము రేపింది. శనివారం నాడు ఉప్పల్ వేదికగా జరిగినటువంటి హై స్కోరింగ్ గేమ్లో సన్రైజర్స్ హైదరాబాదు 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 55 బంతుల్లోనే 14 ఫోర్లు 10 సిక్సర్లతోటి 141 పరుగులు చేసి విధ్వంసకర శతకంతో సన్రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లోనే 6 ఫోర్లు 6 సిక్సర్లతోటి 82 పరుగులు చేసి విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగితే ప్రభ్సిమ్రన్ సింగ్ 23 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్తోటి 42 పరుగులు, ప్రియాంశు ఆర్య 13 బంతుల్లోనే 2 ఫోర్లు 4 సిక్సర్లతోటి 36 పరుగులు చేసి రాణించారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్ల తీయగా ఇషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మతో పాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతోటి 66 పరుగులు చేసి రాణించాడు. హెన్రిచ్ క్లాసన్ 14 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్తోటి 21 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి మెరుపులు మెరిపించాడు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, ఆ తర్వాత యజ్వేంద్ర చహల్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ మొత్తం మీద 30 సిక్సర్లు 44 బౌండరీలు నమోదయ్యాయి. 246 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ 2 బౌండరీలు బాదగా మార్కో ఎన్సన్ వేసినటువంటి 2వ ఓవర్లో అభిషేక్ శర్మ 4 బౌండరీలు బాది ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. ఇద్దరు ఓపెనర్లు కూడా పోటాపోటీగా బౌండరీలు బాదటంతో సన్రైజర్స్ హైదరాబాద్ స్కోర్ బోర్డు పరుగులెత్తింది. అయితే యష్ ఠాకూర్ వేసినటువంటి 4వ ఓవర్లో వరుసగా 4-6 బాదినటువంటి అభిషేక్ శర్మ 4వ బంతికి క్యాచ్అవుట్ అయ్యాడు. పెవిలియన్ వైపుకు నడుస్తున్నటువంటి అభిషేక్ శర్మను ఎంపైర్ వెనక్కి పిలిచి ఆ బంతిని నోబాల్గా ప్రకటించాడు. దీంతో అభిషేక్ శర్మ బతికిపోయాడు. అప్పటికే అభిషేక్ శర్మ చేసింది 28 పరుగులు మాత్రమే. ఈ అవకాశంతో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఇద్దరి ధాటికి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. లాకీ ఫెర్గుసన్ గాయంతో మైదానాన్ని వీడాడు. మ్యాక్స్వెల్ బౌలింగ్లో బౌండరీ బాదినటువంటి అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అభిషేక్ శర్మ ఇచ్చినటువంటి 2 కష్టతరమైనటువంటి క్యాచ్లను యజ్వేంద్ర చహల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. చాహల్ బౌలింగ్లో బౌండరీ బాదినటువంటి హెడ్ 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చాహల్ మరుసటి ఓవర్లో భారీ సిక్సర్ బాదినటువంటి హెడ్ ఆ మరుసటి బంతికే క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్కు నమోదైనటువంటి 171 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజ్లోకి హెన్రిచ్ క్లాసన్ రాగా ఇదే ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసినటువంటి అభిషేక్ శర్మ కేవలం 40 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే తన జేబులో నుంచి ఓ పేపర్ తీసి అభిమానులకు చూపించాడు. ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీకి అంకితం అని ఆ పేపర్పై రాసి ఉంది. అనంతరం మరింత దూకుడుగా ఆడినటువంటి అభిషేక్ శర్మ లక్ష్యాన్ని చిన్నదిగా చేసేశాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలర్లను మార్చినా, ఫీల్డింగ్ సెటప్ మార్చినా ఫలితం దక్కలేదు. చివరకు విజయం ముంగిట అభిషేక్ శర్మను హర్షదీప్ సింగ్ క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. దాంతో 2వ వికెట్కు నమోదైనటువంటి 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఆ తర్వాత క్రీజులకు వచ్చినటువంటి ఇషాన్ కిషన్తో కలిసి క్లాసన్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నటువంటి పంజాబ్ కింగ్స్ తమ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించింది. షమీ వేసినటువంటి తొలి ఓవర్లోనే ప్రభ్సిమ్రన్ సింగ్ హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. కమిన్స్ వేసినటువంటి 2వ ఓవర్లో ప్రియాంశు ఆర్య 6-4 కొట్టగా ప్రభ్సిమ్రన్ సింగ్ ఓ బౌండరీ బాదడంతో ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. షమీ వేసినటువంటి 3వ ఓవర్లో ప్రియాంశు ఆర్య వరుసగా 2 సిక్స్లు ఓ బౌండరీ కొట్టగా ప్రభ్సిమ్రన్ సింగ్ ఆఖరి బంతిని సిక్సర్గా తరలించాడు. దీంతో 3 ఓవర్లలోనే పంజాబ్ 53 పరుగులు చేసింది. హర్షల్ పటేల్కు బంతినిచ్చినటువంటి కమిన్స్ ఆశించినటువంటి ఫలితాన్ని రాబట్టాడు. ప్రియాంశు ఆర్యను హర్షల్ పటేల్ స్లోయర్ బాల్ తోటి క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైనటువంటి 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో పంజాబ్ పరుగుల వేగం కాస్త తగ్గింది. హర్షల్ పటేల్ బౌలింగ్లో ప్రభ్సిమ్రన్ సింగ్ ఇచ్చినటువంటి క్యాచ్ను కవర్స్లో అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగినటువంటి అతను ఆఖరి బంతికి సిక్సర్ తరలించాడు. దాంతో పవర్ ప్లేలోనే పంజాబ్ 1 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్ చేసినటువంటి ఇషాన్ మలింగ ప్రభ్సిమ్రన్ సింగ్ను క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. జీషన్ అన్సారీ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ పరుగుల వేగం కాస్త తగ్గింది.
కానీ ఇషాన్ మలింగాపై అయ్యర్ 2 భారీ సిక్సర్లతోటి విరుచుకుపడ్డాడు. జీషాన్ వేసినటువంటి 12వ ఓవర్లో 2 సిక్స్లు, 1 4 బాది 20 పరుగులు పెన్నుకున్నాడు. మరోవైపు నేహాల్ వధేరా కూడా దూకుడుగా ఆడాడు. జీషన్ అన్సారీ బౌలింగ్లో బౌండరీ లైన్పై శ్రేయస్ అయ్యర్ ఇచ్చినటువంటి క్యాచ్ను అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. దాంతో అది కాస్త సిక్సర్గా వెళ్ళింది. షమీ బౌలింగ్లో థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదినటువంటి అయ్యర్ 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. నేహాల్ వధేరాను ఇషాన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అయితే రిప్లేలో ఇది నాట్అవుట్గా తేలింది. కానీ వధేరా రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్కు చేరాడు. ఆ మరుసటి ఓవర్లోనే డేంజరస్ శశాంక్ సింగ్ను హర్షల్ పటేల్ అవుట్ చేయగా మ్యాక్స్వెల్తో కలిసి అయ్యర్ చెలరేగాడు. ఇషాన్ మలింగా బౌలింగ్లో 4 బౌండరీలు బాది జట్టు స్కోర్ను 200 పరుగులకు దాటించాడు. 18వ ఓవర్లో హర్షల్ పటేల్ మ్యాక్స్వెల్తో పాటుగా శ్రేయస్ అయ్యర్ను పెవిలియన్కు చేర్చాడు. మ్యాక్స్వెల్ని క్లీన్ బౌల్డ్ చేసినటువంటి హర్షల్ పటేల్ శ్రేయస్ అయ్యర్ను స్లోయర్ బాల్ తోటి క్యాచ్ అవుట్ చేశాడు. దాంతో ఈ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. 19వ ఓవర్లో కమిన్స్ 1 బౌండరీ మాత్రమే ఇవ్వడంతో 8 పరుగులే వచ్చాయి. కానీ షమీ వేసినటువంటి ఆఖరి ఓవర్లో మార్కస్ స్టైనిస్ వరుసగా 4 సిక్స్లు బాది జట్టుకు 245 పరుగుల భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్లో తన బ్యాటింగ్ తోటి చెలరేగి కేవలం 55 బంతుల్లోనే 14 ఫోర్లు 10 సిక్సర్లతోటి 141 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టేటువంటి పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఓపెనర్ ప్రియాంశు ఆర్య 13 బంతుల్లోనే 2 ఫోర్లు 4 సిక్సర్లతోటి 36 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో నితీష్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే మరొక ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ 23 బంతుల్లోనే 7 ఫోర్లు 1 సిక్సర్ తోటి 42 పరుగులు చేసి ఇషాన్ మలింగా బౌలింగ్లో కమిన్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా చెలరేగాడాడు. 36 బంతులు ఎదుర్కొన్నటువంటి శ్రేయస్ అయ్యర్ 6 ఫోర్లు 6 సిక్సర్లతోటి 82 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నేహాల్ వధేరా 22 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేసి ఇషాన్ మలింగా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయితే మ్యాక్స్వెల్ మరోసారి విఫలమయ్యాడు. 7 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసినటువంటి మ్యాక్స్వెల్ హర్షల్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక మార్కస్ స్టైనిస్ చివరిలో చెలరేగాడు. కేవలం 11 బంతులు ఎదుర్కొన్నటువంటి స్టైనిస్ 1 ఫోరు ఏకంగా 4 సిక్సర్లతోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే మార్కో ఎన్సన్ 5 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీస్తే ఇషాన్ మలింగా 2 వికెట్లు తీశారు. మిగతా వాళ్ళు పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా మహమ్మద్ షమీ 4 ఓవర్లలోనే 75 పరుగులు అంటే ఓవర్కి సగటున 18.8 చొప్పున భారీగా పరుగులు సమర్పించుకొని దారుణంగా విఫలమయ్యాడు. ఇక జీషన్ అన్సారీ 4 ఓవర్లలో 41 పరుగులు ఇస్తే ఈశాన్ మలింగా 4 ఓవర్లలో 45 పరుగులు, హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 42 పరుగులు, కమిన్స్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా షమీ దారుణంగా విఫలమయ్యాడు. మిగతా బౌలర్లు కూడా ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇచ్చారు. ఇక ఆ తర్వాత 246 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అద్భుతమైనటువంటి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతోటి 66 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అభిషేక్ శర్మ 55 బంతుల్లోనే 14 ఫోర్లు ఏకంగా 10 సిక్సర్లతోటి 141 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో సబ్స్టిట్యూట్ ప్రవీణ్ దుబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో అభిషేక్ శర్మ అవుట్ అయ్యే నాటికే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు ఖాయమైంది. ఇక క్లాసన్ 14 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే ఇషాన్ కిషన్ 6 బంతుల్లో 1 ఫోర్ తోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక పంజాబ్ బౌలర్లలో అందరూ కూడా దాదాపుగా దారుణంగా విఫలమయ్యారు. హర్షదీప్ సింగ్ అండ్ యుజ్వేంద్ర చహల్ వీరిద్దరు మాత్రమే చెరో వికెట్ తీశారు. ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 8 మంది బౌలర్లను మార్చినా కూడా ఫలితం లేకపోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్ 3 ఓవర్లలో ఓవర్కి 13.3 చొప్పున 40 పరుగులు ఇస్తే మార్కో ఎన్సన్ అయితే ప్రధాన బౌలర్ మార్కో ఎన్సన్ 2 ఓవర్లలోనే 39 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 19.5 చొప్పున పరుగులు ఇచ్చాడు. ఇక శశాంక్ సింగ్ 2 ఓవర్లలో 27 పరుగులు, యుజ్వేంద్ర చహల్ 4 ఓవర్లలో ఏకంగా 56 పరుగులు, ఇలా అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే వాళ్ళ ప్రధాన బౌలర్ లోకీ ఫెర్గ్యూసన్ కేవలం 2 బంతులు మాత్రమే వేసి గాయంతో మైదానాన్ని వీడటం కూడా ఆ జట్టు యొక్క విజయావకాశాలను దెబ్బతీసింది. సో ఏదేమైనప్పటికీ బౌలర్లందరూ సమిష్టిగా విఫలం కావడంతో ముఖ్యంగా ఈ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ల జోరు ముందు వీళ్ళందరూ తేలిపోయారు. దాంతో వీళ్ళు 245 పరుగుల భారీ స్కోరు చేసినా కూడా ఓటమి పాలయ్యారు.
ఇక ఈ మ్యాచ్ తర్వాత స్కోర్ బోర్డు చూసినట్లయితే ఇప్పటి వరకు పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఈ విజయంతో మొత్తం 6 మ్యాచ్లలో 2వ విజయం సాధించినటువంటి ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతము 8వ స్థానానికి ఎగబాకింది. నెట్ రన్ రేట్ను కూడా కాస్త మెరుగుపరుచుకుంది. ఇక ఈ ఓటమితోటి పంజాబ్ కింగ్స్ 6వ స్థానానికి పడిపోయింది. 5 మ్యాచ్లలో 3 విజయాలు సాధించి 2వ ఓటమిని మూటగట్టుకున్నటువంటి పంజాబ్ కింగ్స్ 6వ స్థానంలో నిలిచింది. ఇక పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతము ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ అండ్ ఎల్ఎస్జీ అంటే లక్నో సూపర్ జెయింట్స్ ఈ 3 జట్లు కూడా 4 విజయాలతోటి 8 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేటు ఉన్న కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో, తర్వాత గుజరాత్ టైటాన్స్ 2వ స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఆడినటువంటి అన్ని మ్యాచ్లలో అంటే మొత్తం 4 మ్యాచ్లలో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ 2వ స్థానంలో, తర్వాత ఎల్ఎస్జీ 3వ స్థానంలో కొనసాగుతుంటుంటే కేకేఆర్ 4వ స్థానంలో, ఆర్సీబీ 5వ స్థానంలో, ఇప్పుడు ఈ మ్యాచ్లో ఓడిపోయినటువంటి పంజాబ్ కింగ్స్ 6వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ 7వ స్థానంలో ఉంటే ఇప్పటి వరకు అట్టడుగున ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఈ విజయంతో 8వ స్థానానికి చేరింది. ఇక ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో, సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగున పాయింట్స్ టేబుల్లో కొనసాగుతున్నాయి.